త్వరగా రా మొగ్లీ. ఈ రోజు వేటాడడానికి ఏమీ కనపడడం లేదు బాలా. మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. త్వరగా పద బాలా. ఒకవేళ ఆ ఎద్దు తిరిగి రాకపోతే మనం ఏం చేయాలి అకేలా? మనం చేయగలిగింది ఏమీ లేదా? అవి తప్పకుండా తిరిగొస్తాయి, కంగారు పడకు లవ్లీ. మన ఆహారాన్ని ఈ విధంగా దాస్తూ ఉన్నామంటే మనకు ఎటువంటి సమస్య రాదు. కానీ ఒక ముఖ్యమైన విషయం, నా అనుమతి లేకుండా ఇక్కడి ఆహారాన్ని ఎవరూ తినడానికి వీల్లేదు. మొత్తానికి నాకు ఆహారం దొరికింది. మీ ఇద్దరిని తింటే నాకు ఆకలి ఉండదు, కడుపు నిండిపోతుంది. దాడి చెయ్యండి. మన శత్రువుని మనం ఊరికే వదిలిపెట్టకూడదు. దాడి చేయాలి. మర్యాదగా కిందికి దిగు. నువ్వు కిందికి దిగుతావా లేదా? నువ్వు చేసిన ఈ పనికి నిన్ను ఊరికే వదిలిపెట్టను. తెలుసుకుందాం. నువ్వు నా చేతికి చిక్కాలి, అప్పుడు నీ సంగతి చెప్తా. అసలు నేనేం చేశాను? ఎంత పొరపాటు చేశాను? టొబాకీ, నీకు కావలసినన్ని రోజులు నువ్విక్కడే తలదాచుకోవచ్చు. నువ్వు సాహసంతో మౌగ్లీని బాలాని కాపాడినందుకు దానికి బదులుగా ఈ సహాయం చేస్తున్నావు. నిజం చెప్పాలంటే నువ్వు చాలా గొప్ప వీరుడు టొబాకీ. టొబాకీ గురించి నీ అభిప్రాయం ఏంటి మోగ్లీ? మోగ్లీ, టొబాకీని మనం తక్కువ అంచనా వేయకూడదు. వాడొక జిత్తులు మరి, వాడొక అబద్ధాల కోరు. అవును, నిజమే. మనం ఓ కంటకు కనిపెట్టడం మంచిది బాలా. అద్భుతం! నా దెబ్బకి నువ్వు తట్టుకోగలిగావు. చూడు, ఈసారి నువ్వు నా దాడిని ఎదుర్కోగలగాలి. వద్దు, అంతకన్నా నేను పరిగెత్తి పారిపోతే మంచిదేమో ఆలోచించు. నువ్వు ఎదురుదాడి నేర్చుకోవాలి టొబాకీ. నువ్వు షేర్ఖాన్ని జయించాలంటే తప్పదు మరి. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో ఏమీ అర్థం కావట్లేదు. త్వరగా రా మొగ్లీ. మీ అందరి సాహసమే నాకు స్ఫూర్తి. నాకు కష్టాలున్న సమయంలో కూడా ఎన్నోసార్లు మీరు ఆదుకున్నారు. ఇప్పుడు మీకు తినడానికి ఆహారం లేకపోయినా ఇంకా మీరు బలంగా ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆహారం లేకపోవడం కాదు టొబాకీ, మేం దాన్ని దాచుంచాం. వాళ్ళు మాట్లాడుకునేది వినబడుతుందా బాలా? ఆ పొదల వెనకాల మీరేం చేస్తున్నారు? అబ్బే, ఏమీ చేయటం లేదు. అంటే మరి పళ్ళనికి వస్తున్నాం. ఏం పళ్ళు కోస్తున్నారు? మీరక్కడ ఏం చేస్తున్నారో నాకు తెలుసు మోగ్లీ. అదేమిటో నేను చెప్తాను. మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా. ఏంటి? తను మీ ప్రాణాల్ని కాపాడాడు. మీరు ఎంతగానో తనకి రుణపడి ఉండాలి, అర్థమైందా? అసలు ఇక్కడ ఏం జరుగుతోందో నేను తెలుసుకోవచ్చా? అబ్బే, ఏ లేదు. మోగ్లీకి నా మీద కొంచెం అనుమానంగా ఉంది. అలా ఉండడంలో తప్పేమీ లేదులేండి. అయినా నేను మారిపోయానన్న విషయాన్ని రుజువు చేసుకోక తప్పదు కదా. కాబట్టి ఈ రోజు సాయంత్రం మీరు వేటకు వెళ్తారు కదా, మీకు తోడుగా నేను కూడా వద్దామని నిర్ణయించుకున్నా. ఓ, వాళ్ళేదో తెలియక అలా అన్నారులే టొబాకీ. నువ్వేమీ పట్టించుకోకు. ఎవరది? ఎవరంటే మాట్లాడరే? నా శత్రువా లేక స్నేహితుడా? కాదు, నా స్నేహితుడా లేకపోతే శత్రువా? చెప్పండి, ఎవరు? నువ్వేమన్నా కనిపెట్టావా టొబాకీ? ఏమిటా శబ్దం? ఖచ్చితంగా మౌగ్లీ ఇక్కడికి వచ్చి వెళ్ళుండాలి. తనకు నా మీద అనుమానం ఇంకా పోలేదు. తనే వచ్చుంటాడు. అయితే నువ్వు వేగంగా పరిగెట్టు, అర్థమైందా? వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేను చూశాను. ఏదో పథకం ప్రకారమే ఈ పనులన్నీ చేస్తున్నారనిపిస్తుంది. అయినా నువ్వు తన మీద వద్దు షేర్ఖాన్, నన్నేం చెయ్యొద్దు. నన్ను చంపొద్దు. వద్దు.
నేను అలా సరదాగా బయటికి వచ్చాను. ఏదో వెళ్తున్నట్టు అనిపించింది. అదేమిటా అని చూస్తే అది 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 నీకిప్పుడేం కాలేదులే టొబాకీ, నువ్వు సురక్షితంగానే ఉన్నావు. నేను తనని ఎదుర్కొని ఇక్కడి నుంచి తన్ని తరిమేద్దాం అనుకున్నాను, కానీ ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు. అక్కడ జరిగింది నేను నా కల్లారా చూశాను. మౌగ్లీ, టొబాకీ ఇప్పటికి 2 సార్లు షేర్ ఖాన్ నుంచి మనల్ని కాపాడాడు. నువ్వు తనతో తలపడి బాగా అలసిపోయావు, కాబట్టి విశ్రాంతి తీసుకో. ఈ రోజు రాత్రికి నేను కాపలా ఉంటానులే. నేను వాళ్ళిద్దరిని కలిసుండడం చూశాను. వాళ్ళిద్దరూ ఏదో పథకం ప్రకారమే ఈ విధంగా చేస్తున్నారనిపిస్తోంది. మొగ్లీ ఏమంటున్నావు? షష్! నాతో పాటురా. టొబాకీ, టొబాకీ నువ్వెక్కడున్నావు? టొబాకీ, టొబాకీ ఒక్కడివి ఇక్కడ ఏం చేస్తున్నావు? నాకు బాగా నీరసంగా ఉంది లవ్లీ. నాకు వెంటనే ఏదైనా ఆహారం కావాలి, వెంటనే కావాలి. చాలా రోజులుగా నేను ఏమీ తినలేదు, ఓపిక లేదు. అయ్యో పాపం, పోన్లే, నిన్న ఆహారం ఉన్న చోటికి తీసుకెళ్లి ఏదైనా పెట్టిస్తాను. కానీ ముందు నేను అకేలా అనుమతిని తీసుకొని వస్తాను. త్వరగానే వచ్చేస్తాలే. కానీ ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. నువ్వు తిరిగి వచ్చేటప్పటికి నేను చచ్చిపోతానేమో లవ్లీ. వద్దు, నేను నిన్నిప్పుడే తీసుకెళ్తానులే. చాలా సంతోషం లవ్లీ. నీ మేలుని నేను ఎప్పటికీ. మనం త్వరగా వెళ్దామా? ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? దగ్గరకు వచ్చేసాం. ఆగు టొబాకీ, ఇక నీ నాటకాలు ఆపు. లవ్లీ, వాడు నీ దగ్గర నాటకాలు ఆడుతున్నాడు. కాదు, వాళ్ళకి నేనంటే గిట్టదు కాబట్టి అలా చెప్తున్నారు. పొరపాటున కూడా నీకు నేను ద్రోహం చెయ్యను లవ్లీ. నిజం చెప్తున్నాను, నాకు ఆకలేస్తోంది. దయచేసి నాకు ఆహారం పెట్టు. అవును నిజమే, నువ్వు ఆ ఆహారం కోసమే షేర్ ఖాన్ తో కలిసి పథకం ప్రకారం ఈ పనులన్నీ చేస్తున్నావు. టొబాకీ, మౌగ్లీ చెప్పేది నిజమేనా? వచ్చిన దారినే వెళ్ళు. టొబాకీని మాత్రం ఏం చేయడానికి వీల్లేదు. ఇప్పుడు నాకు నీ సహాయం అవసరం లేదులే. ఒక్క అడుగు ముందుకు వేసిన లవ్లీ మీకు ప్రాణాలతో దక్కదన్న విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడేం చేయాలో తెలుసుగా టొబాకీ? నువ్వు తననేమైనా చేస్తే వదిలిపెట్టను షేర్ ఖాన్. ఏంటి ఏమన్నావు? ఇంకోసారి చెప్పు. ఇక్కడేమీ లేదు, ఇందులో ఆహారం లేదు, అంతా ఖాళీగా ఉంది షేర్ ఖాన్. నీ గురించి నాకు తెలుసు, అందుకనే నేను ఈ విధంగా చేశాను షేర్ ఖాన్. మీరు ఈ పథకం ఎందుకు వేశారో నాకు బాగా అర్థమైంది. ఆహారాన్ని దొంగలించడానికి. ఆహారం ఎక్కడుందో చెప్పు. వచ్చే మౌగ్లీ, త్వరగా పారిపో. ఇక నీ ఆట ముగిసింది మౌగ్లీ. ఇక చాలు ఆపు. నేనిప్పుడు ఒంటరి వాణ్ణి కాదు. చూడు, మౌగ్లీ, నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను. ఏమైంది అసలు? ఇక్కడ ఏం జరుగుతోంది? బాలా మౌగ్లీ ఇద్దరు కలిసి సాహసోపేతమైన పని చేశారు. లవ్లీకేం కాకుండా కాపాడారు. సురక్షిత ప్రాంతానికి ఆహారాన్ని తరలించారు. నేనెంత పెద్ద పొరపాటు చేశాను.
అదేమీ కాదు. నువ్వు మంచితనంతో అందరినీ ఆదరించి చేరదీయాలనుకుంటావు. అది నిజంగా మంచి విషయం. మీరు చెప్పింది కూడా నిజమే. అసలు తప్పు చేసింది టొబాకీ. మీరిద్దరూ ఆహారాన్ని ఎక్కడ దాచిపెట్టారన్న విషయాన్ని గుర్తుపెట్టుకున్నారా లేదా? నేను తీసుకువెళ్తాను రండి. వాళ్ళు ఎలా గొడవ పడుతున్నారు చూడు. ఈ అడవి యొక్క రాజు ఇక చనిపోయాడు. ఈ క్షణం నుంచి ఈ అడవికి రాజుని నేనే. తను చనిపోయాడంటావా మౌగ్లీ? అది నిజమేనంటావా? నాకు తెలియదు టొబాకీ. కదలకుండా అలాగే పడున్నాడు. జాగ్రత్త మౌగ్లీ. వెనక్కి వెళ్ళిపో మోగ్లీ. ఈసారికి వాణ్ణి వదిలేస్తున్నాను, కానీ ఇంకోసారి వాణ్ణి వదిలేది లేదు. హ! ఇంతకీ మా అమ్మ ఎక్కడుంది? నాటకాలు ఆడుతున్నాడా? నాకు వెంటనే మా అమ్మ కావాలి. నాకు అలా అనిపించడం లేదు బలు. తను ఎదిగిన పసిపిల్లలాగా మారిపోయాడు. ఇక నుంచి నువ్వు తనని చూసి భయపడాల్సిన అవసరం లేదు మౌగ్లీ. ఇక చాలు, ఆపండి షేర్ ఖాన్. మీరు ఈ విధంగా చెయ్యకూడదు. ఆపండి. అనవసరంగా తనని బాధ పెట్టుకు. తన పరిస్థితి అర్థం కావట్లేదు టొబాకీ. నాకు బాగానే అర్థం అవుతోంది, కానీ ఇక నుంచి నాకు తిండి పెట్టేదెవరు? నన్ను పోషించేది ఎవరు? ఇక వీడు ఎందుకు పనికిరాడు? హే, ముందు అలా అనవసరంగా ఏడవడం మానే. షేర్ ఖాన్, మనిద్దరం కాసేపు ఆడుకుందాం. నా మాట విను, ఆడుకుందాం. ఇలా చేయటం అనవసరమని నాకు అనిపిస్తుంది మౌగ్లీ. అది కాదు, మనం తనకి ఎలాగైనా సహాయం చేయాలి. ఒకవేళ పెద్ద పులిలా ఉంటే తను బ్రతకడం చాలా కష్టం. నేను నీకు సహాయం చేస్తే నువ్వు షేర్ ఖాన్కి సహాయం చేస్తావా? నిజమేనా? బాగా ఆలోచించి చెప్తున్నావా? నా వల్ల కాదు, ఇక నేను వెళ్ళేస్తాను. వద్దు, వెళ్ళదు. నా మాట విను డోజీ. తనకి ఎలా వేటాడాలనేది నేర్పించాలి, లేకపోతే ఆకలితో చచ్చిపోతాడు. ఒక విషయం విను, అతను పులి కాబట్టి నాలాంటి పక్షుల్ని అవలీలగా తినేస్తాడు. తను ఖచ్చితంగా నిన్ను తినడు, నేను మాటిస్తున్నాను. నా వల్ల కాదు. నేను నవ్వు ఆపుకోలేకపోతున్నాను మోగ్లీ. నువ్వు భలే ముద్దుగా ఉన్నావు తెలుసా, పులి పిల్ల. సరే, కాసేపు ఆడుకుందామా? జాగ్రత్తగా విను షేర్ ఖాన్. నువ్వు డౌజీ వెనకాలే ఇలా మెల్లగా వెళ్ళాలి. ఇలా వెళ్ళాలి, నెమ్మదిగా నిశ్శబ్దంగా వెళ్ళాలి. నువ్వు కాస్త దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదిగో నెమ్మదిగా ఇలా పట్టుకోవాలి. నేను ప్రయత్నిస్తాను. అయినా ఎందుకు దాన్ని ఆ విధంగా చేస్తుంది? అయినా చిన్న పులిపిల్లకి ఇంత పెద్ద పాదాలుండవు కదా. నేను చెప్పేది నిజమే జకాలా. నువ్విప్పుడు తనని చాలా సులువుగా ఓడించగలవు. ఆ విధంగా నువ్వు ఓడించావనుకో, ఈ అడవికి నువ్వే కొత్త రాజువి. అర్థమైందా? నీకు నేను సహాయం చేస్తాను, సరేనా? తనని ఈ నది ఒడ్డుకు తీసుకువస్తాను. నేను నీకిదే విధంగా ప్రతిరోజు ఆహారాన్ని తీసుకొస్తాను. అందులో నాకు కొంత భాగాన్ని ఇస్తూ ఉండు. ఈ విధంగా మనమిద్దరం భాగస్వాములం అవుదాం. ఏమంటావు? సరేనా? నువ్వు వెళ్ళి షేర్ ఖాన్ని నది ఒడ్డు దగ్గరికి తీసుకురా. ఇదే మన మధ్య ఒప్పందం. వాడు అయిపోయినట్టే. ఆపు, నాకు చక్కెలు గిలిగా ఉంది. ఆపు. అసలు ఎటువంటి మార్పు లేదు. షేర్ ఖాన్ తన పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయినట్టున్నాడు. ఇప్పుడు తను పురుగులు చంపడానికి కూడా భయపడుతున్నాడు.
ఈ విధంగా కాకుండా మనం ఇంకో విధంగా ప్రయత్నిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తోంది మౌగ్లీ. వద్దు వద్దు, తన్ని నన్ను వెంబడించద్దని చెప్పు మౌగ్లీ. తన్ని చూస్తే నాకు భయంగా ఉంది. బలు వల్ల నీకెలాంటి ఆపద రాదులే షేర్ ఖాన్. తనను చూసి ఎలా ధైర్యంగా ఉండాలో, ఎలా నడుచుకోవాలో నేర్చుకో. చు 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 చు, నా బంగారం. వద్దు. నువ్వేం భయపడకు, అంతా బాగానే జరుగుతుంది. ఇది కేవలం దోబూచులాట లాంటిది. అది సరే, తన్ని చూస్తేనే నాకు భయం వేస్తుంది. తను నన్ను కనిపెట్టడనే అనుకుంటున్నాను. అరేరే, అంత పెద్ద ధైర్యవంతమైన పులి ఎక్కడా కనిపించట్లేదే. బహుశా తను ఇక్కడే ఎక్కడో ఉండుంటాడనిపిస్తోంది. ఆహా, పట్టుకున్నాను. ఆగు, నేను నిన్ను భయపెట్టాలని అలా చేయలేదు షేర్ ఖాన్. ఓ బలు, నువ్వు మళ్ళీ అతనేం చేశావు? నేను అతన్ని ఏమీ చేయలేదు. అతనే భయపడి అనవసరంగా పారిపోయాడు. చాలు, ఇక నవ్వడం ఆపుగిరా. నువ్వు అనవసరంగా ఎందుకు నవ్వుతున్నావు? నన్ను క్షమించు, తన్ని తలుచుకుంటేనే. ఒకవేళ మిమ్మల్ని కూడా ఎవరైనా వేటాడడానికి వస్తే మీరు ఇలాగే నవ్వుకుంటూ ఉంటారా? పదండి, తనకి ఏ ఆపద రాకముందే మనం వెళ్ళి తనని వెతికి పట్టుకోవాలి. నాకిప్పుడు మా అమ్మ కావాలి. అమ్మ కావాలి. ఓ, నువ్వు దారి తప్పిపోయావా లేక మీ అమ్మ నిన్ను వదిలేసిందా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు చెడ్డవాడివి. అబే కాదు కాదు, నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను షేర్ ఖాన్. అన్నట్టు నువ్వు మీ అమ్మనే కదా వెతుకుతున్నావు. తనెక్కడుందో నాకు బాగా తెలుసు. ఓ, నిజంగానా? నువ్వెక్కడి నుంచైతే తప్పించుకొని వచ్చావో తను అక్కడే ఉంది. అంటే నది ఒడ్డునే ఉంది. ఒకవేళ ఏదైనా క్రూరముఖం చేతికి చిక్కితే అది మంచి విషయమే. మౌగ్లీ చెప్పింది కూడా నిజమే. షేర్ ఖాన్ తన పాత స్థితికి వచ్చేంత వరకు వెంట మనం ఉండాలి. బలు, ఆ. బగీరా, తను ఎక్కడున్నాడో నేను కనిపెట్టాను. టొబాకీ కూడా తనతోటే ఉన్నాడు. తను అదిగో నది వైపుగా వెళ్తున్నాడు. మనము వెళ్దాం, పదండి. టొబాకీ ఏదో కుట్ర పడినట్టున్నాడు. త్వరగా రా బలు. మీరు ముందు వెళ్ళండి, నేను వెనకాలే వస్తాను. ఏయ్! మౌగ్లీ, వాడి గురించి పట్టించుకోకు, మనం త్వరగా వెళ్ళాలి. మీ అమ్మ అక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పద 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 పద. ఐ! ఓయ్ దయ్యం! తన పేరే జకాల. నిన్నిక్కడికి తీసుకొస్తానని మాటిచ్చాను. షేర్ ఖాన్ ని మర్యాదగా వదిలేయ్. ఏంటి మౌగ్లీ అలా మాట్లాడుతున్నావు? నీకేమైనా ఒళ్ళు తెక్క తెక్కగా ఉందా? నువ్వు అలా చేయకూడదు. వాళ్ళందరినీ ఒకే దెబ్బతో నువ్వు అంతం చే జకాల. కానీ నువ్వు తినగా మిగిలింది ఇవ్వడం మాత్రం మర్చిపోకు. మూర్ఖుడా, నిన్ను నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు షేర్ ఖాన్. ఏంటి జకాలనా? నేను వెంటనే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? షేర్ ఖాన్ జకాలని సులువుగా ఎదుర్కోగలడు, కానీ షేర్ ఖాన్కు పాత జ్ఞాపకాలు తిరిగొస్తే గానీ ఇది సాధ్యం కాదు. ఏయ్, నాకు మంచి ఆలోచన వచ్చింది. ఓ వద్దు, నా మాట విను. తను ఇంకా చిన్నపిల్లాడిగానే ఉన్నాడు. వీడు మనల్ని ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నించాడు. నువ్వది మర్చిపోయావా మౌగ్లీ? ఒక్క దెబ్బ తల మీద తగిలితే చాలు, గత జ్ఞాపకాలని తిరిగొచ్చేస్తాయి. నీకు స్వాగతం షేర్ ఖాన్. అరేరే, జకాలను కొడదామంటే తనకు తగిలిందా? ఇప్పుడు నువ్వు నా నోటికి చిక్కుతావు షేర్ ఖాన్. ఇక నువ్వు కానివ్వు జకాలా.
ఇప్పుడు అసలు ఏం జరుగుతోంది? మళ్ళీ షేర్ ఖాన్ పాత స్థితికే వచ్చేసాడు. త్వరగా నువ్వు తన పని పట్టు జకాలా, అప్పుడు ఈ అడవికి నువ్వే కొత్త రాజువి. టుబాకీ, ఇందాక నువ్వు ఏమన్నావు? ఏమనలేదు షేర్ ఖాన్. నువ్వు జకాలాకి వంత పాడటం నేను వినలేదనుకున్నావా? నన్నే చేయకు షేర్ ఖాన్, షేర్ ఖాన్, ఏదో తెలియదు, తప్పు తెలియదు షేర్ ఖాన్. ఆపండి, ఆపండి, నన్ను వదిలేయండి. మీకు దమ్ముంటే నా ముందుకొచ్చి నాతో తలపడండి. నీతో తలపట్టం కోసం ఇలా చేయడం లేదు, ఏదో సరదా కోసం చేస్తున్నావు. ఎలా ఉంది? బాగుందా? వాళ్ళ తిట్ట కుదిర్చానా? అనవసరంగా నిన్న ఇబ్బంది పెడుతున్నాయా? అవును, చెప్పాలంటే అందరికీ అలుసైపోయాను. నాకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు. నువ్వేం బాధపడకు, నీకు సహాయం చేయడం నేనున్నాను. తింగర్ కోతులారా, మీ చేష్టలు ఆపుతారా లేదా? ఆపుతారా లేదా? ఆపుతారా లేదా? ఆపుతారా లేదా? ఎలాగైనా సరే మనం ఆ కోతులకి సరైన గుణపాఠం నేర్పించాలి. నువ్వు మాత్రం నీ ఆవేశం తగ్గించుకోవాలి. ఆవేశమా? నాకు ఆవేశం లేదు. ఇంకెప్పుడు అలా మాట్లాడనని చెప్పు. చెప్పు. అవును, నాకు కాస్త ఆవేశం ఎక్కువే. మనిద్దరం కలిసికట్టుగా పనిచేద్దాం. అవి మనతో తలపడ్డా జయించలేవని నిరూపిద్దాం. ఎవరు నా మీద నీళ్లు పోసింది? మమ్మల్ని క్షమించు. పర్వాలేదులే, నాకేం కాలేదుగా. చూసేవారానా, ఎవరు నిన్ను అనవసరంగా వేలాకోళం చేయరు. రానా, నిన్ను గుంటు తవ్వమన్నాను కానీ ఈ విధంగా చేయమని చెప్పలేదు. ఇలా నా మీద మట్టి విసురుతావా చెప్పు? మంచి స్నేహితులే. ఒకడేమో ఎందుకు పనికిరాని దద్దమ్మ లాంటి ముళ్ళపంది, ఇంకొకడేమో మనిషి. ఇంకోసారి అలా మాట్లాడతావా? వద్దు రానా, ఆగు. టొబాకీ మాటలేం పట్టించుకోకు. ఆ మౌగ్లీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎవరినో బంధించబోతున్నాడేమో. ఆ పళ్ళు భలేగా ఉన్నాయి, కానీ నాకు అందడం లేదు. ఇక మనం ఆట మొదలు పెడదామా? ఏం చేస్తున్నారు అరటి పళ్ళ దొంగలు? ఏమిటి? ఎంత ధైర్యం ఉంటే నువ్వు మమ్మల్ని వేళాకోళం చేస్తావు? నువ్వు మమ్మల్ని పట్టుకోలేవు, కావాలంటే చూద్దామా? వాళ్ళని త్వరగా వెళ్ళి పట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు తప్పించుకోకూడదు. మీరు తవ్వుకున్న గోతులో మీరే పడ్డారు. మీరు నన్ను బోల్తా కొట్టించాలని చూశారు, కానీ మీరే బోల్తా పడేలా చేశాను. చూసారా? వాళ్ళు తీసుకున్న గొత్తులో వాళ్లే పడ్డారు. ఈ విషయాన్ని వెంటనే వెళ్లి షేర్ ఖాన్ కు చెప్పాలి. అసలు ఆ కోతుల వలలో మనం ఎలా చిక్కుకున్నాం? ఇది చాలా దారుణం. వాళ్ళని ఆట పట్టిద్దాం అనుకుంటే చివరికి మనం ఇలా అయిపోయామేంటి? వాళ్ళెప్పుడూ నన్ను అలా ఆట పట్టిస్తూనే ఉంటారు. నన్ను కాపాడడానికి స్నేహితులు కూడా లేరు. ఆగు, ఏడవకు. నువ్వంటే నాకు ఇష్టమే. నేను నీ స్నేహితుడిని. ఏంటి, నిజంగానా? నువ్వు నాతో స్నేహం చేస్తావా? నిజంగానే చెప్తున్నాను. నువ్వు ధైర్యంగా నన్ను నమ్మచ్చు. ఇక ఎప్పటి నుంచి మనిద్దరం చాలా గొప్ప స్నేహితులం. ఏంటి, నిజంగానా? అయితే ఇక నుంచి మనం స్నేహితులమా? అవును, నేను బాగానే ఉన్నాను. నా గురించి కంగారు పడద్దు. నువ్వు నా ప్రాణాల్ని కాపాడావు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కోల్డ్ లేయర్ చేరుకోవడానికి ఇటో స్వరంగ మార్గం ఉన్నట్టుంది. ఇటు మార్గం
మార్గం ఉంది. నువ్వు చెప్పింది నిజమే రానా. మనం బయటకు వెళ్ళి మార్గం వెతుకుదాం. త్వరగా రండి, వాళ్ళు తప్పించుకోవడానికి ముందే మనం అక్కడికి చేరుకోవాలి. ఆ మౌగ్లీ గుంతలో పడిపోయాడు, నాకు చిక్కుతాడు, ఆహారం అవుతాడు అన్నావుగా. వాడక్కడున్నాడా? సరే సరి, లేకపోతే నిన్నే తింటాను, తెలుసుకో. తను అక్కడే ఉండుంటాడు, నాకు తెలుసు. మిమ్మల్ని త్వరగా రమ్మని చెప్పాను కదా. వాళ్ళు ఆ స్వరంగం నుంచి కోల్డ్ లేయర్ వైపుగా వెళ్ళినట్టున్నారు. మనం కూడా వాళ్ళ వెనకాలే వెళదాం. షేర్ ఖాన్! నా దగ్గరికి వచ్చేయండి పిల్లలు. అమ్మా, షేర్ ఖాన్ వేటాడుతున్నట్టున్నాడు. నా ఆప్తమిత్రుణ్ణి ఎవరు ఏమీ చెయ్యలేరు. ఏంటి ఏమన్నావు? నీకు స్నేహితులంటూ ఎవరూ లేరుగా. నా దంతాలను ఉపయోగించి నిన్ను ఎలాగైనా ఓడిస్తాను షేర్ ఖాన్. రానా, వద్దు, నా మాట విను. వద్దు, నా మాట విను రానా. నాకు సులువుగా ఆహారం దొరుకుతుందని తీసుకొస్తావా? సులువుగా ఆహారాన్ని ఎలా దక్కించుకోవాలో చూపిస్తాను. ఈసారి నీ అదృష్టం బాగుండి తప్పించుకున్నావు మోగ్లీ. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే ప్రతిసారి అదృష్టం కలిసి రాదు. నా వల్ల ఏం కాదు మౌగ్లీ, కాబట్టి జీవితాంతం ఇక ఎవరితోనూ నేను తలపడ. అయితే జీవితాంతం కోతులు అవహేళన చేసినా భరిస్తూనే ఉంటావా చెప్పు? జీవితంలో ఎప్పుడూ అలా ఉండడమే మంచిదని నేను తెలుసుకున్నాను మౌగ్లీ. ఆగు, వద్దు రానా, ఆగు. మాషాకి వాళ్ళ చెల్లెలకి మన గుణపాఠం నేర్పించిన తర్వాత అంతా వదిలేద్దాం. అంతవరకు కలిసి పోరాడదాం. అయితే సరే, మనం ఇద్దరం కలిసికట్టుగానే సాధిద్దాం. ఎలా ఉన్నావు మాషా? అవును, నువ్వు ఆ గుంత నుంచి ఎలా తప్పించుకున్నావు? నీకు ఎంత ధైర్యం! మనం వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. పదండి. ఇక్కడ ఎవరో కొబ్బరి బండాలు వదిలేసి వెళ్ళిపోయారు. ఏంటిది? ఎవరో పథకం ప్రకారమే ఇలా చేశారు. జిగురుకున్న లక్షణం ఇదే మాషా. ఏ వస్తువునైనా ఇట్టే అతికించేయగలదు. నేను నిన్ను ఊరికే వదలను మౌగ్లీ. దమ్ముంటే నువ్వు మమ్మల్ని పట్టుకో చూద్దాం. వాడిని తప్పించుకోనివ్వకండి. త్వరగా వాళ్ళని ఎలాగైనా పట్టుకోండి. త్వరగా త్వరగా వాళ్ళని పట్టుకోండి. ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి.
త్వరలోనే నీ అంతు తెలుస్తాను మౌగ్లీ. హూ, కాపాడినందుకు కృతజ్ఞతలు హాతి. ప్రతిసారి అదృష్టం కలిసి రాదు మౌగ్లీ. త్వరగా అక్కడే ఎందుకు ఆగిపోయావు మోగ్లీ? అక్కడే ఉండు, కదలకు. మనం దారి తప్పిపోయాను అనిపిస్తుంది బగీరా. మనం సరిగ్గానే వెళ్తున్నాం. త్వరగా రా, నన్ను గట్టిగా పట్టుకో. మోగ్లీ, సమయాన్ని వృధా చేసుకున్నాను. పాపం, తనని నేను తినున్నా బాగుండేది. మోగ్లీ, నిజంగానే షేర్ఖాన్ నీతో ఆ మాట అన్నాడా? అటువంటి సమయంలో ఎవరైనా తిండి గురించి ఆలోచిస్తారా? ఒకవేళ నేను ఆ సమయంలో అక్కడ ఉండుంటే వాడంతా చూసేవాడిని తెలుసా? రిక్కీ చెప్పింది నిజమే. ఇదంతా నా వల్లే జరిగింది. కాదు, తప్పంతా నాదే. నా ప్రాణాల్ని పనంగా పెట్టైనా మౌగ్లీని కాపాడుతానని మాటిచ్చాను. మీరిద్దరూ అలా అనుకోకూడదు. ఎందుకంటే దీని అంతటికీ కారణం ఆ పులే. ఈ రోజు మన ఆప్తమిత్రుడు మన మధ్య లేడంటే దానికి కారణం ఆ షేర్ ఖానే. అదృష్టవశాత్తు తప్పించుకున్నాను. ఏంటి మౌగ్లీనా? కాదు, ఇది నిజం కాదు. షేర్ ఖానే స్వయంగా చెప్పాడు కదా తను చనిపోయాడని. అయితే నాకు తెలిసి బహుశా అది మరి హే, అవును, అలా అరిచేది లవ్లీయేనా? కానీ తను ఎందుకంత బాధగా ఉంది? ఊరుకో లవ్లీ, ఏడవకు. ఏడ్చినంత మాత్రాన మౌగ్లీ తిరిగి వస్తాడని చెప్పు. ఆ? మీ అన్నయ్య చెప్పింది అక్షరాలా నిజం. మౌగ్లీ ఇప్పుడు ప్రాణాలతో లేడు. ఏంటి? తను మనతో లేకపోయినా మన బాధ్యతల్ని, కర్తవ్యాల్ని నిర్వర్తించాలి. వాళ్ళు ఇలా అనుకుంటున్నారా? ఒకవేళ నన్ను చూస్తే ఆశ్చర్యపోతారు. ఆ? అయ్యో, ఒక మనిషి చనిపోయినందుకే మీరు ఇంతగా బాధపడిపోతున్నారే. ఇది ఎంతగానో చింతించాల్సిన విషయం. షేర్ఖాన్ నువ్వు ఇలా మాట్లాడుతున్నందుకు తర్వాత ఖచ్చితంగా బాధపడతావు. ఏదో రకంగా మౌగ్లీని ఇక్కడి నుంచి వెళ్ళగొడతానన్నాను. చెప్పినట్టుగానే చేసి చూపించాను. ఈ అడవిని పాలించే రాజును నేనేనని మర్చిపోయి మాట్లాడుతున్నా. షేర్ ఖాన్ కాపాడండి! ఒక దయ్యం నా వెనకాలే వచ్చింది. అది వేరెవరో కాదు, మోగ్లీ దయ్యంలా వచ్చాడు. నోరుమోయ్, ఎందుకలా తిక్క తిక్కగా వాగుతున్నావు? తను దయ్యం రూపంలో వచ్చాడు. తను మన అంతు చూస్తాడు. షేర్ ఖాన్, ఇక చాలా ఆపు. వాణ్ణి అంతం చేశానని ఇందాకే మీ అందరితో చెప్పాను కదా. ఎవరు ఏమనుకున్నా ఎట్టి పరిస్థితుల్లో నేను క్షమాపణ చెప్పను. ఏంటి, మౌగ్లీ దయ్యమా? నువ్వు అప్పుడే సంబరపడకు షేర్ ఖాన్. దెయ్యం రూపంలో నిన్ను నేను ఆట కట్టించిన తర్వాత నువ్వు ఖచ్చితంగా క్షమాపణ ఎలా చెప్పకుండా ఉంటావో నేను చూస్తాను. మీరెలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు షేర్ ఖాన్? నేను చెప్పాను కదా దయ్యం ఉందని. ఇక్కడే ఎక్కడో ఉండాలి. నేను చెప్పినా కూడా ఆ దయ్యం ఇక్కడే ఉందని వాగుతావే.
టుబాకీ నువ్వు ఇలానే వాగుతూ ఉన్నావంటే నీకు ముప్పు తప్పదు. షేర్ ఖాన్ ఇప్పుడు నీకే ముప్పు పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండు. ఖచ్చితంగా అది తనే. ఎవరది? ఇంతకీ మాట్లాడేది ఎవరు? నేనెవరో నీకు బాగా తెలుసు షేర్ ఖాన్, ఎందుకంటే నువ్వే కదా నన్ను చంపినది. ఏంటి, మౌగ్లీనా? ఇది అసాధ్యం. ఇప్పటికైనా మీరు నా మాట నమ్ముతున్నారా? తనని దయ్యం రూపంలో నేను చూశానని చెప్తే మీరు నమ్మలేదు కదా షేర్ ఖాన్. ఇప్పుడేమంటారు చెప్పండి? తనని చూశాను, ఇక్కడే ఎక్కడో ఉండాలి. ముందు నోరు మూసుకొని ఇక్కడి నుంచి పో. నేను చెప్పానుగా ఇక్కడ అటువంటి. లేవంటావా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నా స్నేహితుడిని బాధ పెట్టినందుకు నువ్వు అనుభవిస్తావు, తప్పకుండా అనుభవిస్తావు. నువ్వు చేసిన తప్పుకి కుమిలిపోయి అందరి దగ్గర నువ్వు క్షమాపణ అడగక తప్పదు. డౌజీ, మౌగ్లీ, నువ్వు ప్రాణాలతోనే ఉన్నావా? అయితే నేను వెళ్ళి ఈ విషయం అందరితో చెప్పాలి. వద్దు వద్దు, చెప్పద్దు. నేను ప్రాణాలతో లేను. నిజంగానా? కానీ నువ్వు చూడ్డానికి మామూలుగానే ఉన్నావు కదా. కాదు, నేను ఇప్పుడు మౌగ్లీ రూపంలో ఉన్న దయ్యాన్ని. ఇప్పుడు నేను వేటాడే పనిలో ఉన్నాను. అలాగా? అయితే నేను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు. అయితే నేను వెళ్ళొస్తాను. మౌగ్లీ నీవా? నన్ను మోసం చేయడానికి ఇది బలువు వేసిన పథకమై ఉంటుంది. నిజమేనంటారా? ఒకవేళ దయ్యం పట్టుకుంటే ఎప్పటికీ వదలదంటారు, అది కూడా నిజమేనంటారా? చెప్పండి. టొబాకీ చెప్పినది నిజమే. నేను ఎప్పటికీ నిన్ను వదలను. నీలో మార్పొచ్చి నువ్వు అందరినీ క్షమాపణ కోరే వరకు నిన్ను వదిలిపెట్టను. నువ్వెక్కడున్నావు? ధైర్యం ఉంటే నా ముందుకు రా. నేను ఇక్కడే ఉన్నాను. ఇదిగో ఇక్కడున్నాను. ఆ పులిని తలుచుకుంటే నాకు రగిలిపోతోంది. బలు, ఇలాంటి సమయాల్లో నీకెలా తినాలనిపిస్తోంది? నాకు బాధగా ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి తింటూ ఉంటాను. ఒక విషయం చెప్తాను, కానీ చెప్పినా మీరు నమ్మరనుకోండి. నువ్వు బాగానే ఉన్నావా డౌజీ? బాగానే ఉన్నాను, కానీ నేను తనని చూశాను. నేను మౌగ్లీని చూశాను. నువ్వేమంటున్నావు? అదే కాదు, నేను తనని చూడలేదు. తన రూపంలో ఉన్న దయ్యాన్ని చూశాను. నువ్వు కూడా ఏదో భ్రమలో ఉన్నట్టున్నావు. సరే డౌజీ, నువ్వు ఆ దయ్యాన్ని చూసిన ప్రదేశాన్ని చూపించగలవా? ఓ, ఖచ్చితంగా చూపిస్తాను. నాతో రండి. అయితే పద, వెంటనే మనం వెళ్దాం. సరే, నువ్వు గెలిచావని నేను ఒప్పుకుంటున్నాను, కానీ నన్ను ప్రశాంతంగా ఉండనిస్తానని మాటివ్వు. అలాగే చేస్తాను, కానీ నువ్వు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాలి. నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. వెంటనే వెళ్ళు. ఇంకా ఎందుకు ఆలస్యం? వెళ్ళందరినీ క్షమాపణ అడుగు. అయితే నువ్వు ఎక్కడైతే చనిపోయావో ఆ కొండ చర్య దగ్గరికి వాళ్ళని రమ్మని చెబుతానులే. అక్కడికెందుకు? ఎందుకంటే ఆ ప్రదేశం అయితేనే బాగుంటుంది. అక్కడ నేను వాళ్ళందరికీ క్షమాపణ కోరేటప్పుడు వాళ్ళు మరోవైపుకుంటారు. నువ్వు నా వైపున ఉండి స్వయంగా అక్కడ జరిగేది చూడొచ్చు. ఏంటి, కొండ చర్య దగ్గరగా? అక్కడికి ఎందుకు రావాలి? ఏమో నాకు తెలీదు. ఒకవేళ ఆ ప్రదేశం అంటే తనకు ఇష్టమేమో. ఏదో పన్నాగం పన్నినట్టున్నాడు. లేదు, నేను నిజమే చెప్తున్నాను. తను ఈ పాటికి వచ్చేస్తూ ఉండుంటాడు. అయితే సరే టొబాకీ, నేను అందరినీ తీసుకొని అక్కడికి వచ్చేస్తాను. డౌజీ, వాసనతో దయ్యాల్ని కనిపెట్టలేం. అంటే మోగ్లీ ప్రాణాలతోనే ఉన్నాడు, ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. పద, వెంటనే వెళ్ళి బలుకు చెప్దాం. రా. కా, బలు ఎక్కడున్నాడు? నీకు విషయం తెలీదా? వాళ్ళు కొండ చర్యల దగ్గరికి వెళ్ళారు. షేర్ ఖాన్ ఈ రోజు అందరినీ క్షమార్పణ అడుగుతాడట. నువ్వెందుకు తనతో పాటు వెళ్ళలేదు? నాకు చాలా బాధగా ఉంది. నేను మీ అందరినీ ఇక్కడికి హాజరవ్వమని చెప్పడానికి గల కారణం ఏమిటంటే, నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని విన్నవించుకోవాలనుకుంటున్నాను. నేను చాలా బాధపడుతున్నాను, ఎందుకంటే ఇంకా మౌగ్లీ చనిపోలేదు. ఏంటి? కానీ త్వరలోనే నా చేతుల్లో చస్తాడు. తను వచ్చేసాడు. తన దయ్యంగా మళ్ళీ వచ్చేసాడు. తను మళ్ళీ నా వెంట పడ్డాడు. తన దయ్యం కాడు. ఆగు, నా మాట విను. ఆగు, నన్ను తుపాకీ. కాపాడండి షేర్ ఖాన్. మోగ్లీ! నన్ను వదలు, నన్ను వదలు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం బగీరా? మనం ఎలాగైనా ఇప్పుడు తన దగ్గర నుంచి తప్పించుకోవాలి.
అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాడు. నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు బగీరా. ఈసారి కూడా మనమే గెలిచాం. మోగ్లీ నేను నీకు నిజం చెప్పేసి ఉండాల్సింది బలు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. నువ్వు ప్రాణాలతో ఉండడమే మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. లవ్లీ! నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది లవ్లీ. అవును, ఒకవేళ పెద్ద తేనె తుట్టిలో గనక తేనె ఉంటే పొద్దున పలహారానికి, మధ్యాహ్నం భోజనానికి, రాత్రి భోజనానికి పనికొస్తుంది. బలు, నువ్వు చాలా గొప్పవాడి. నిన్ను కలవాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. సరే గాని ఇంతకీ నీ పేరేమిటి? బెల్లా. టోబాకి, నువ్వు ఎలా ఉన్నావు? అది మీరు తినడానికి బాగుంటుందా లేదా అని పరీక్షిస్తున్నాను అంతే. నేనొక నిర్ణయానికొచ్చాను. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు ఆ మౌగ్లీని వదిలిపెట్టను. అది నేను చూడాలని అనుకుంటున్నాను షేర్ నువ్వు ఖాన్. అక్కడికి రావటానికి వీల్లేదు. నాకు కొత్త స్నేహితుడు దొరికాడు. తను నా నమ్మకాన్ని వమ్ము చేయడు. షేర్ ఖాన్, నేను మీ నమ్మకాన్ని వమ్ము చేయను. నేను వెళ్ళిపోయాక ఆహారాన్ని తిందామనుకుంటున్నావేమో, అది మాత్రం కుదరదు. అసలు తనకేమైంది? తను వచ్చినప్పటి నుంచి బలు ఈ ప్రపంచాన్నే మర్చిపోయాడు. మీరే నాకు ఈ అడివంతా స్వయంగా చూపిస్తారా? చూపిస్తాను, అది నా మహాభాగ్యం. బలు, అన్నట్టు మనం తేనె తీసుకొద్దాం అనుకున్నాం కదా. అది కుదరదు మౌగ్లీ. మౌగ్లియా? తనొక మనిషి కదా, పైగా మీకు బాగా ఆప్తమిత్రుడు అనుకుంటాను. తను చూడటానికి చాలా చక్కగా ఉన్నాడు. కాసేపు నువ్వు ఇక్కడే ఆడుకో, నేను బలు కలిసి వెళ్ళి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకొస్తాం. ఎలా చేసిందో చూసావు బగీరా? మోగ్లీ, ఇది జీవితం. ఎలుగుబంటితో ఇంకో ఎలుగుబంటి కలిస్తే ఇలాగే ఉంటుంది. మరైతే నా సంగతి ఏమిటి? బలు తేనె తీసుకొద్దాం నాతో చెప్పాడే. బలు! వద్దు మోగ్లీ, బలు తనతో ఒంటరిగా వెళ్ళిపోయాడా? ఇదిగో ఇదే నేను ఇందాక చెప్పానే ఆ శివాలయం. ఈ గుడిని మనుషులే నిర్మించినప్పటికీ ఎందుకో చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ నీ అంత ఆకర్షణీయంగా ఉండదు. ఇప్పుడు నువ్వు కాసేపు కళ్ళు మూసుకొని ఉంటావా? కళ్ళు తెరిచి చూశాక నువ్వే ఆశ్చర్యపోతావు. అదేదో ముందే చెప్పేయచ్చుగా. ముందు నువ్వు కళ్ళు మూసుకో. కళ్ళు తెరవకూడదు, తెలిసిందా? మౌగ్లీ, నువ్వు ఈ విధంగా చేయడం అసలేమీ పద్ధతిగా లేదు. ఇంత అందమైన స్తూపాన్ని కింద పడగొట్టాలని నీకెలా అనిపించింది? నేను పడగొట్టలేదు, దాన్ని పడగొట్టింది నువ్వే. క్షమించి వదిలేయ్ బెల్లా. చిన్నపిల్లాడు కదా, ఏదో ఆకతాయితనంగా అలా తెలియకుండా చేసుంటాడు. వదిలేయి అంతే. ఇక చాలు మౌగ్లీ, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. మమ్మల్ని ఇద్దరినీ కాసేపు ప్రశాంతంగా ఉండని. బలు, ఆగు! తను తేడాగా ప్రవర్తిస్తుందని నాకు ముందే అనుమానం వచ్చింది. వాళ్ళు ఇటువైపే వచ్చారు. ఎక్కడున్నావు బలు? తన గురించి నిజమెందుకు గ్రహించలేకపోతున్నాడు? బలు, ఈ ప్రదేశం చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది. అవును, సరిగ్గా చెప్పావు. ఓ, మామిడి పళ్ళు. ఈ మామిడి పళ్ళంటే నాకు చాలా ఇష్టం. నీకు ఈ మామిడి పళ్ళే కావాలనుకుంటే ఎంత కష్టపడైనా ఆ పళ్ళను కోసిస్తాను. అదిగో ఆ పండు, దాన్ని చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. ఏది అదేనా?
మోగ్లీ, నిన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పానా? ఇదేమీ నవ్వాల్సిన విషయం కాదు, తెలిసిందా? నీ మొహం చూసుకో, మొత్తం అంతా పసుపు రంగులో అయిపోయింది, అంతా మురికైపోయింది. బలు, నేను చెప్పేది విను. నా మాట నువ్వు నమ్మవని నాకు తెలుసు. అయినా సరే బెల్లా బెల్లా చాలా అందమైన ఎలుగుబంటి. అంతేకాకుండా నీకన్నా చాలా సభ్యతగా కూడా ప్రవర్తిస్తుంది. చూడు, చివరిసారిగా చెప్తున్నాను, మమ్మల్ని ఇద్దరిని ఒంటరిగా వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మోగ్లీ, అదే మార్గంలో బలు కూడా వెళ్ళాడు. ఒకవేళ ఆ పిల్ల కుంక అడ్డు రాకపోయి ఉంటే ఈ పాటికి ఆ బలుని అంతం చేసి ఉండేదాన్ని. ఏం పర్వాలేదు, జాగ్రత్తగా పని పూర్తి చేయి. ముందు బలు అడ్డు తొలగిస్తే ఆ మౌగ్లీని పట్టుకోవడం నాకు చాలా సులువైన పని. తనని పూలవనానికి తీసుకురా, అక్కడ తన సంగతి తేలుద్దాం. షేర్ ఖాన్, మీరు చెప్పినట్టుగా చేస్తే ఈ అడవిలో సగభాగం నాకు ఇచ్చేస్తారా? ఇస్తానని మాటిస్తున్నాను. పూలవనానికి తీసుకురా. బగీరా, నువ్వెక్కడా కనిపించకపోయేసరికి ఎంత దిగులు పడ్డానో తెలుసా? నేను బాగానే ఉన్నాను, నా గురించి కంగారు పడద్దు. ఎలాగైనా బలూని బెలా నుంచి కాపాడాలి. తను షేర్ ఖాన్ కూటమికి చెందినది. నిజంగానా? అవును, నిజమే చెప్తున్నాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేను కల్లారా చూశాను. నేను చెప్పేది అక్షరారా నిజం. అలాగా? షేర్ ఖాన్ తనతో పూలవనానికి తీసుకురమ్మని చెప్పాడు. అక్కడికి వెళ్తే దానికి ప్రమాదం. సరే, ఇంతకీ బలు ఎక్కడా? తను అదిగో ఆ కొండపైన ఉన్నాడు. మనం త్వరగా వెళ్ళి తనని కాపాడాలి, పద. తను వెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం వీలైనంత త్వరగా ఆ పూలవనానికి వెళ్ళి చేరుకోవాలి. ముందుగా నేను నీ రూపాన్ని మార్చాలనుకుంటున్నాను. ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది. ఇంత అందమైన ప్రదేశాన్ని చూశాక ఆ పాట గుర్తొచ్చింది. నీకోసమనే ఈ అందమైన పూలను కోసుకొచ్చాను. నువ్వు నిజంగా ఎంత గొప్పవాడివి. నేనెంత పొరపాటు చేశాను. అయ్యయ్యో, నువ్వు అటువంటి మాటలేం మాట్లాడకు. నేను మళ్ళీ వాటిని తిరిగి తీస్తానుగా. ఇదిగో, నువ్వేం కంగారు పడకు. ఒక్క నిమిషం. షేర్ ఖాన్, అవును, నేనే. నువ్వు చెప్పినట్టుగా చేసి నేను చూపించావు. తనని ఇక్కడ బంధించాను. మీరనుకున్నట్టుగా ఇప్పుడు అతన్ని అంతం చెయ్యొచ్చు. మౌగ్లీ చెప్పింది నిజమే. నువ్వేమీ మంచిదానివి కాదు, రాక్షసువి. ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. మొత్తానికి నువ్వు బలూని బంధించినట్టున్నావు. షేర్ ఖాన్, అది మరి ఇంతకీ అదెవరు? మౌగ్లీ, వచ్చేసావా? నీ స్నేహితుణ్ణి బంధించి అతనిని అంతమొందిస్తే నిన్ను పట్టుకోవడం సులువని నేను అంచనా వేశాను. కానీ నా పని ఇంత సులువుగా అవుతుందని నేను అనుకోలేదు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో అంతం చేస్తాను మౌగ్లీ. అసలు ఆ పులి ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఇక చాలు నీ ఆటలు ఆపే బెల్లా. నేను మూర్ఖుని కాబట్టే తెలివి తక్కువగా నీ వలలో చిక్కుకుపోయాను. ఇంకోసారి నీ దగ్గర మోసపోను. పో, వెళ్ళిపో. ఇక నీ కళ్ళబొల్లి ప్రేమలు చాలించి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒక ఆడదానితో ఇలాగే మాట్లాడతారా? మీ మనసు బాగున్నప్పుడు చెప్పండి, అప్పుడు వచ్చి కలుస్తాను. ఇక సమస్యలన్నీ సమసిపోతాయి. టుబాకీ,
ఓ టొబాకీ, కడుపు నిండా తిన్నావా టొబాకీ? తృప్తిగా తిన్నాను షేర్ ఖాన్. లేదు, నేనేం తినలేదు, అసలు నేను ముట్టుకోలేదు, నేనేం తినలేదు షేర్ ఖాన్. ఇంత రుచికరమైన తేనె నేను ఇంతకు ముందు ఎప్పుడూ తినలేదు. మౌగ్లీ, నేను నీ దగ్గర మూర్ఖత్వంతో ప్రవర్తించాను. నీ మాట వినుంటే బావుండేది. నన్ను క్షమించు. ఇదెందుకు వచ్చింది? ఓ బలు, నువ్వు ఇక్కడున్నావా? నేనేం చూశానో చెప్తే నువ్వు నమ్మవు తెలుసా? నేను ఒక ఆడ ఎలుగుబంటిని చూశాను. చూడ్డానికి చాలా అందంగా ఉంది. నీకు పరిచయం చేయమంటావా? వద్దు ఎక్కి, నేను ఇంతకు ముందే తనని కలిశాను. నిజం చెప్పాలంటే తనని కలవాలని నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అయితే వెళ్ళొస్తాను. ఈ పళ్ళు నిజంగా చాలా రుచికరంగా ఉన్నాయి. త్వరగా పద మోగ్లీ, మనం బయలుదేరాలి. మౌగ్లీ, ఇదిగో ఈ పండు నీకు చాలా బాగుంటుంది. చాలా కృతజ్ఞతలు డౌజీ. అరే చా, ఇందులో ఒక పురుగుంది. నాకు ఆ విషయం తెలుసు. ఈ పండులో పురుగుందన్న విషయం నాకు ముందే తెలుసు. అందులో పురుగుందని నువ్వెలా కనిపెట్టావు? అవి దాక్కున్నా వాటి వాసనలు పెట్టి కనిపెట్టేస్తాను. నేనుండే ప్రదేశంలో అసలు నీకేం పని? నీతో గొడవ పడ్డానికి రాలేదు కలా. నిజానికి ఈ పండ్ల కోసమే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి నాకే సొంతం. ఇంకెప్పుడు నువ్వు నా పరిధిలోకి ప్రవేశించాలని ప్రయత్నించకు. బగీరా, ఏమైంది? బాగా లోతుకు దిగినట్టు అనిపిస్తుంది. ఓ, ఏమైంది మౌగ్లీ? ఎవరది? డౌజీ. ఇంకెవరు? కాలానే చేశాడు. ఏంటి? కాలా కాలా కానీ నిజంగానా? హా, చూడు, నువ్వెక్కడికి కదలకుండా ఇక్కడే ఉండాలి, లేకపోతే అది ఇంకా వ్యాపిస్తోంది. బలు, నేను బాగానే ఉన్నాను. ఓ, నేను అనుకున్న దానికన్నా బాగానే తగిలినట్టుంది. ఆ గాయం నయం అవడానికి దాని మీద మనం పురుగుల్ని ప్రయోగించాలి. అవును, ఆ పురుగులు నల్లగా మంచుకొడ్డల దగ్గరుంటాయి. ఆ పురుగులు కొడితే తిమ్మిరెక్కిపోతుంది. కానీ ఈ సమయంలో పుండు నయం చేసే మందులా పనిచేస్తాయి. అయితే మేము వెళ్ళి ఆ పురుగులు ఎక్కడున్నాయో కనిపెట్టి తీసుకొస్తాం. కానీ ఆ ప్రదేశం కాలా ఉండే చోటికి దగ్గరలో ఉంది. మనం ఏం చేయగలం? ఏంటి? ఆగు, ఒక్క నిమిషం. ఏమన్నావు? నేను నీతో పాటుగా వస్తాను. నువ్వు కదిలే పరిస్థితిలో లేవు బగీరా. నువ్విక్కడే జాగ్రత్తగా ఉండు. బలు నీకు తోడుగా ఉంటాడు. నేను డౌజీ కలిసి వెళ్తాం. మంచుకొండల దగ్గరికి మనం వచ్చేసాం డౌజీ. చప్పుడు చేయకు, కాలాకి వినపడుతుంది. పద, మనం వెళ్దాం. కాలా కాలా ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. ఆ క్రూరమైన చిరుతపులే కదా కాలా అంటే. పద, మనం త్వరగా తిరిగి వెళ్ళిపోదాం. డౌజీ, నాకిప్పుడు నీ సహాయం కావాలి. ఇక్కడున్నంతసేపు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలా వల్లే కాదు, ఈ ప్రదేశంలో చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. డౌజీ, బయటికి రా. ఆ పురుగులు ఎక్కడున్నాయో నువ్వే కనిపెట్టాలి. అంతే చేస్తున్నాను మౌగ్లీ. వెతుకుతూ ఉన్నాను. చాలా మటుకు పురుగులు ఇలాంటి గోతుల్లోనే ఉంటాయి. వాళ్ళిద్దరినీ నువ్వు అసలు పంపించి ఉండకూడదు. అవును, కానీ మౌగ్లీ ఏమీ అంత పిరికివాడు కాదు, ధైర్యవంతుడే. పైగా డౌజీకి మాత్రమే ఆ పురుగులు ఎలా ఉంటాయన్నది తెలుసు. నేను కొన్ని పదార్థాలు తీసుకొచ్చి మందులు తయారు చేస్తాను. నీకు నయం చేస్తాను. ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి కదలొద్దు. డౌజీ, ఎక్కడైనా నీకు ఆ పురుగులు కనిపించాయా? ఎక్కడ కాలా వచ్చేస్తాడోనని నాకు చాలా భయంగా ఉంది. నువ్వు కంగారు పడుకు. నాకు తెలిసి కాలా ఇక్కడ దగ్గరలో ఉండడులే. నువ్వు చెప్పేది నిజమేనా మౌగ్లీ? మూలికలన్నీ తెచ్చేశాను. బగీరా, బగీరా! ఇవి ఎందుకు పనికిరాని చెట్లు. పైకి వెళ్ళి అక్కడి నుంచి చూస్తాను.
డౌజీ ఆగు, అవి పనికిరాని చెట్లు కాదు, అవి ప్రమాదకరమైన పెద్ద ముళ్ళ చెట్లు. డౌజీ! చూడు, ఇంకెప్పుడు అలాంటి ముళ్ళ చెట్ల జోలికి వెళ్ళకు. ముళ్ళ చెట్ల ఎక్కడున్నాయి? అబ్బా! అది కాలా అర్పి, మనం వెంటనే వెళ్ళి దాక్కోవాలి. ఇది వెంటనే వచ్చి సహాయం చెయ్యి. ఆగు, తను కాలా కాదు, అది తప్తజరి. డౌజీ! డౌజీ! మౌగ్లీ, ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా. బహుశా అవి ఇక్కడే ఉంటుంటాయని నాకు అనిపిస్తోంది మౌగ్లీ. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కనిపెట్టేశాను. ఈ ప్రదేశంలోనే ఆ పురుగులు ఉంటాయి. ఇక్కడెక్కడా అవి కనపడటం లేదేమిటి? కానీ వాసన మాత్రం వస్తూనే ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాయి? ఒకవేళ అవి మట్టడుగున దాక్కున్నాయేమో. కొన్నిసార్లు ఆ విధంగా చేస్తూ ఉంటాయి. కానీ ఆ విషయం నీకెలా తెలుసు? శభాష్ దోజీ! వెంటనే వీటిని తీసుకెళ్లి బగీరాకిద్దాం. నాకు కొన్నిటిని ఇస్తావా? దయచేసి నాకు కొన్నిటిని ఇవ్వు మౌగ్లీ. వద్దు దోసి, నువ్వు కొయ్యబారిపోతావు. వీటిని ఉపయోగించి బగీరాకి న్యాయం చేయాలి. ఇదేం పద్ధతిగా లేదు. సప్తజరి నుంచి వచ్చే శబ్దాలు కూడా చిరుతపులి అరుపులాగే వినపడుతున్నాయి. కాదు, నేను నిజంగానే వచ్చాను. డౌజీ, నువ్వు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో. అవును, త్వరగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. నాకు కావాల్సింది నువ్వు కాదు, నాకు మౌగ్లీ. నేను నిన్ను కనిపెట్టేస్తాను. ఎందుకు మళ్ళీ మనం దాక్కున్నాం? ఇప్పుడు నువ్వు నా చేతికి చిక్కావు. బగీరా! బగీరా వద్దు, నీ గాయం ఇంకా పెద్దదవుతుంది. రా చూసుకుందాం, నాతో తలబడు. నువ్వు నన్నేం చేయలేవు. నీకు దమ్ముంటే నాతో తలపడు. ఓ తప్పకుండా, అంతకు ముందు బగీరా అంతు తేలుస్తాను. ఏంటి, ఈ పురుగులతో నన్నేదో చేద్దాం అనుకున్నావా? అసలేంటిది? ఏంటిది? నన్ను వదలట్లేదే. ఏమిటి? బగీరా! మోగ్లీ, నీకేం కాలేదు కదా? నాకది చాలు మోగ్లీ. బగీరా, అంతా అయిపోయినట్లుంది. నువ్వేం కంగారు పడుకో. త్వరగా ఈ డౌజీని, ఈ పురుగులన్నిటినీ ఏరమని చెప్పు.
తనెక్కడుందో నాకు బాగా తెలుసు. ఆ, ఇంకొన్ని పురుగులున్నాయేమో చూస్తున్నా. దొరికితే పనికొస్తాయి కదా. ఇప్పుడు నీకు గాయం నయమైంది. ఆ పురుగులు బాగానే పనిచేశాయి. నేను పురుగుల్ని వెతికి పట్టుకోవడంలో ఆరితేరిందాన్ని తెలుసా? నువ్వు పాత స్థితికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. మొత్తానికి నా తలని తిప్పగలుగుతున్నాను. వామ్మో!